తెలుగు జాతి ముద్దు బిడ్డ టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీఆర్ జయంతి మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గం మహానాడు వేడుకలు నియోజకవర్గం కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరా భక్తుల్లో బాబా ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సహకార శ్రీనిలయం కళ్యాణ మండపంలో మహానాడు 2వ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్ని కృష్ణ, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్, బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సర్పవరం జంక్షన్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను దుస్సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అని కొనియాడారు. అనంతరం కట్కంశెట్టి వెంకట ప్రభాకర్, బాబీ మాట్లాడుతూ మహానాడు 2వ రోజు ఎంతో విశిష్టమైందని, తెలుగు జాతి అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మజ, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పండగ రోజు. మే 28వ తారీఖు అంటే కాలన జన్ముడు పుట్టినరోజు. అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారు పగ్గాలెక్కి మొట్టమొదటిసారిగా కండక్ట్ చేస్తున్నటువంటి మహానాడు ఈరోజు. అన్న నందమూరి తారక రామారావు గారిని జ్ఞాపకాలతో ప్రతి క్షణం ప్రయాణం చేస్తూ మహానాడిని అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకునే మహానాడు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి క్లస్టర్ పరిధిలోని 10 క్లస్టర్ల పరిధిలో కూడా మహానాడు కార్యక్రమం గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో అందరి నాయకులు క్లస్టర్ పరిధిలోకి వచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు పండగ చేసుకుంటున్నారనడానికి అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరు ఈరోజు పండగ వాతావరణంలో, నిన్న ఈరోజు పండగ వాతావరణంలో మునిగున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. మహిళా శక్తిని, స్త్రీ శక్తిని, మహిళా పథకాలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఇచ్చిన హామీలని నిలబెట్టుకుంటూ, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేత, ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో 2029లో కూడా రెపరెపలాడి 175 సీట్లు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు అడుగులేస్తుంది. నారా లోకేష్ బాబు గారు రథస్థారథులు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ మహానాడి కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి కారణభూతులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, మా రాజ్యసభ సభ్యులు తానా సతీష్ బాబు గారికి, అదేవిధంగా మా జోన్ ఇన్ఛార్జ్ సుజయకృష్ణ రంగారావు గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్ బాబు గారు, జై నారా లోకేష్ బాబు, జోహార్ అన్న ఎన్టీఆర్.